మీరు చెప్పండి సార్, మదన్ తన కొలీగ్స్తో ఎలా ఉంటాడు? నాకు మీ అబ్బాయి నచ్చలేదు. ఈ సంబంధం క్యాన్సిల్ చేద్దాం. మంచిది. ఇదేమైనా రోడ్డు మీద మాట్లాడుకుని తెలుసుకునే విషయమా? నాన్న పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నాం అన్నారు కదమ్మా, ఏ మొహం పెట్టుకొని వస్తాం? అంటే నేను కూడా మీలాగా మీ అమ్మాయి ఫోన్ వెతకటం, పని మనిషితో మాట్లాడటం ఇవన్నీ చేయొచ్చా? Shibili papa pa bum ba pa ba di ba shibili papa pa bim 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 shibili papa pa bum ba pa ba di ba shibili papa pa shibili papa pa bum ba pa ba di ba shibili papa pa bim 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 shibili papa pa bum ba pa ba shibili papa pa ba. రుకు, సినిమాకి వెళదామా? సినిమాకా? ఇప్పుడా? యా, ఎందుకు కాదు, పద వెళదాం. నా మూడేం బాలేదు నాన్నగారు, నేను రాను. ఇంకా నువ్వు ఉదయం జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావమ్మా? మీకేం అనిపించట్లేదా నాన్నగారు? లేదు, నాకేమనిపించట్లేదు. మదన్ సిగరెట్స్ కాలుస్తాడు, మందు తాగుతాడు, కెరీర్లో సరిగ్గా సెటిల్ అవ్వలేదు. ఇదంతా తన పర్సనల్ ప్రాబ్లం. కానీ దానికి సంబంధించిన గొడవ మన ఇంట్లో జరిగింది అనుకోకుండా, అంతే. అందుకు వాళ్ళ అమ్మగారు సారీ కూడా చెప్పారు కదా, ఇంకేంటి? నువ్వు స్ట్రెస్ తీసుకోకమ్మా, పద సినిమాకి వెళ్దాం. సారీ నాన్నగారు, నాకు రావాలని లేదు. సరే. ముందే చెప్పానుగా మదన్, సండే అయినా నువ్వు రావాల్సిందే. కాదు శ్రీధర్, అర్థం చేసుకోండి, నా పెళ్లి క్యాన్సిల్ అయిపోయేలా ఉంది, ప్లీజ్. కుదరదు మదన్, అసలే నీ జాబ్ రిస్క్లో ఉంది. ఈ టైంలో నువ్వు రాలేదంటే జాబ్లోంచి తీసేయచ్చు కూడా. సరే వస్తాను, ఖచ్చితంగా వస్తాను. అమ్మా అమ్మా అమ్మ, ఒక్కసారి అమ్మా. అది కదమ్మా, నేను చెప్పేది ఒక్కసారి వినమ్మా. అమ్మా 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 అమ్మా, అది కాదమ్మా, ఒక్కసారి నేను చెప్పేది వినమ్మా. అమ్మా అమ్మా అబ్బా. హలో మదన్, మీ అమ్మగారు ఇంకా కోపంగానే ఉన్నారా? మా అమ్మ అసలు నాతో మాట్లాడలేదు రుక్మిణి. మీ డాడీ ఎలా ఉన్నారు? ఆయన బానే ఉన్నారు, ఆయనకేం ప్రాబ్లం లేదు కదా. కానీ అప్పుడు నువ్వు ఏదో ఒక అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తావనుకున్నా. ఇంకా అబద్ధం చెప్పలేను, అన్ని నిజాలు చెప్పాలి రుక్మిణి. వదిలే, నేను ఏదో ఒకటి చేస్తాను. పోనీ నేనొచ్చి మాట్లాడినా ఆంటీతో? ఏం మాట్లాడుతున్నావు ప్రతిసారి వచ్చి? మళ్ళీ ఏదో ఒకటి జరుగుతుంది. చెప్తున్నాను కదా నేను మాట్లాడుతున్నానని, వదిలే. సరే మాట్లాడను. పోనీ ముత్తు అన్నయ్యతో ఏమైనా? వాడి గురించి అసలు మాట్లాడుకో, అసలు ప్రాబ్లం వచ్చిందే వాడి వల్ల. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు అన్నా? ఏం చేయాలో తెలియట్లేదు రుక్మిణి, నా వల్లే ఇదంతా జరిగింది. పోనీ డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడదామంటే ధైర్యం సరిపోవట్లేదు. నేను నిజాలు చెప్పడం వల్లే మా ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కూడా చెడిపోయింది. నీ ప్లేస్లో నేనున్నా అదే చేసేదాన్నన్నా. నిజం చెప్పడం తప్ప వేరే దారి లేదు. మదన్ ఈ విషయం అర్థం చేసుకోడు. మదన్ ఉన్న సిచ్యుయేషన్ అలాంటిది. పోనీ వాళ్ళ అమ్మగారితో ఏమైనా మాట్లాడగలవా? నేను మాట్లాడదాం అనుకుంటున్నా, మదన్ వద్దు రావద్దు అంటున్నాడు. అమ్మతో మాట్లాడడమే కరెక్ట్. నేను అమ్మతో మాట్లాడతా. అమ్మా, ఏంటి బ్యాగ్స్ ఎత్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? అమ్మా అది కాదమ్మా. అమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? చెప్పమ్మా. సడన్గా ఊరెందుకు వెళ్తున్నావు అమ్మా? అమ్మా మాట్లాడమ్మా. ఎక్కడికి వెళ్తావు అమ్మా? ఒక్క నిమిషం ఉండమ్మా, క్యాబ్ బుక్ చేస్తాను, ఒక్క నిమిషం ఉండు.
వస్తున్నాను శ్రీధర్. ఈడొకడు వస్తున్నాను శ్రీధర్, వస్తున్నాను వస్తున్నాను శ్రీధర్, వస్తున్నా అక్కడికే వస్తున్నా. బస్ ఎన్నింటికమ్మా? ఇంకా 3 గంటల టైం ఉంది. మరి అప్పుడే వచ్చేసారేంటి ఇంటి నుండి? నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు. అదే ఉదయం జరిగిన దాని గురించి, మదన్ గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆ విషయం ఇప్పుడు నేను మాట్లాడలేను, వదిలేసే. వస్తానమ్మా. సరే. ఆంటీ ఎక్కడికి వెళ్తున్నారు? వైజాగ్ వెళ్తున్నారు. మరి నువ్వేం మాట్లాడలేదా? లేదు, అసలు ఆవిడ ఏం మాట్లాడొద్దు అంటున్నారు. చాలా డల్గా ఉన్నారు. ఇంతకీ మీ నాన్నగారు ఎలా ఉన్నారు? ఆయన నాతో బానే ఉన్నారు. మీ నాన్నగారు చాలా బాగా అర్థం చేసుకుంటారు. ఒకసారి నేను ఆయనతో మాట్లాడతాను, నా బాధంతా ఆయనకు చెప్తాను. ఆయన ఏది చెప్తే అదే ఫాలో అవుతాను. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు. అయితే వస్తున్నా. చెప్పండి సార్. ఉదయం జరిగిన దాని గురించే సార్. నా వల్లే ఈ పెళ్ళి క్యాన్సిల్ అయిందంటే నాకు ఎలాగో ఉంది సార్. నేను నిజాలు చెప్పడం వల్ల ఇదంతా జరిగిందంటే నాకు చాలా బాధగా ఉంది సార్. ఇందులో మీరు బాధపడాల్సింది ఏం లేదండి. నిజం చెప్పి మీరు చాలా మంచి పని చేశారు. ఇన్ఫ్యాక్ట్ నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. అయ్యో, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంటి సార్? మీరంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది సార్. ఇప్పటి నుండి మీరు ఏది చెప్తే అది చేస్తాను సార్. టెల్వి సార్, చెప్పండి సార్, ఏదైనా పర్లేదు సార్. టెల్వి సార్, బోలీ సార్, సొల్లుంగి సార్, ఏదో ఒకటి చెప్పండి సార్. సినిమాకి వెళ్దా? సినిమానా? ఇప్పుడు సినిమాకి ఎలా వెళ్తాం సార్? క్యూపిడోలోనే. అది కాదు సార్, ఈ సిచ్యుయేషన్లో సినిమాకి ఎలా వెళ్తామని. మీరు బాధ నుంచి బయటపడడానికి సినిమాకి వెళ్ళడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తోంది. అందుకే చెప్పా. రుక్మిణిని కూడా అడిగాను ఇందాకే. ఏమనింది? రానంది. సార్, నాకు ఒక్క 5 minutes టైం ఇస్తారా? రుక్మిణి ఎక్కడుంది? రుక్మిణి, రుక్మిణి, మీ నాన్న సినిమా అంటాడేంటి? మదన్కి తెలిస్తే చంపేస్తాడు. రానని చెప్పోని. రానని చెప్పలేను రుక్మిణి. అసలే మీ నాన్న అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది. ఇందాకే ఆయన మాట వింటానని మాట కూడా ఇచ్చొచ్చాను. నువ్వు మాతో పాటు రావచ్చు కదా. నేనెలా వస్తాను? నేనొస్తే మదన్ నన్ను కూడా చంపేస్తాడు. నువ్వు వస్తే నాకు ధైర్యంగా ఉంటుంది రుక్మిణి. 5 minutes అయింది సార్. ఏం డిసైడ్ చేశారు? వెళ్దాం సార్, ఏదో ఒకటి అవుతుంది. రుక్కు, నువ్వెప్పుడు ఏ విషయంలోనూ స్ట్రెస్ తీసుకోవు. కానీ ఈసారి ఎందుకు స్ట్రెస్డ్గా కనిపిస్తున్నావు. నువ్వు కూడా రావచ్చు కదమ్మా. ఏంటి బాబు మళ్ళా వచ్చావు? అదే మదన్ గురించి మీతో మాట్లాడాలని. ఇందాకనే చెప్పా కదా మాట్లాడనని. నేను కదమ్మా, రుక్మిణి మాట్లాడుతుందంట. సరే ఫోన్లో మాట్లాడమను. అది కాదమ్మా, ఇక్కడే పక్కనే ఉంది. ఒక్క 10 నిమిషాలు మాట్లాడి చూద్దాం. అయినా మీకు బస్కి ఇంకా 2 hours టైం ఉంది కదా. ఒప్పుకోండి అమ్మా. సరే పద. పదండి అమ్మా. ఈ సినిమాకి ఎందుకు తీసుకొచ్చావు? అంటే ఇప్పుడు ఇదే సినిమా అమ్మా. ఈ టైంలో సినిమా చూడటం ఏంటి? అంటే అంకుల్ సినిమాకి వెళ్దామన్నారు, అందుకని నేను రుక్మిణి కూడా. నువ్వు కూడానా? ఈ టైంలో వచ్చి సినిమా చూడటం ఏంటి? అదంతా కాదు, అసలు ఏం జరిగిందంటే అదే జరిగింది. పదండి అమ్మా, మీకు టికెట్ తీశాను. నేను సినిమాకి రాను. రుక్మిణికి ఫోన్ చేసి బయటికి రమ్మను. కదా, అలాగే చేస్తాను. ఆంటీ, ఆంటీ, ఐమ్ రియల్లీ సారీ ఆంటీ. మిమ్మల్ని ఇక్కడికి ఇలా. ముత్తు అంతా చెప్పాడమ్మా నాకు. చెప్పు. మదన్ మందు తాగుతాడు, సిగరెట్ తాగుతాడనే విషయం నాకు ముందే తెలుసా ఆంటీ. తను జాబ్ స్ట్రెస్ వల్ల ఇదంతా చేసేవాడు. పెళ్ళాక అంతా మానేస్తా అని కూడా చెప్పాడు.
నన్ను నమ్మండి. మదన్ తరపున నేను సారీ చెప్తున్నాను. ప్లీజ్ తన మీద కోప్పడొద్దు. అర్థం చేసుకోండి ఆంటీ. హలో. హా నాన్నగారు, వచ్చేస్తున్నా 5 minutes. హా ఆంటీ, మీతో ఇంకా చాలా విషయాలు మాట్లాడాలి. చెప్పమ్మా. ఆంటీ, మీరేమనుకోకపోతే మీరు సినిమాకి వస్తారా? సినిమాకా? నేనా? అవునాంటీ, నాకు వేరే దారి లేదు, అందుకే అడుగుతున్నా. మళ్ళీ మీతో ఇలా మాట్లాడే అవకాశం రాకపోవచ్చు. అది ఫోన్లో. లేదాంటీ, డైరెక్ట్గానే మాట్లాడదాం. అవునమ్మా, డైరెక్ట్గానే మాట్లాడండి. కార్నర్ సీట్స్ కూడా బుక్ చేశాను. నేను వెళ్ళి అంకుల్ దగ్గర కూర్చుంటాను. రండి ఆంటీ, ప్లీజ్. పదండమ్మా, పదండి. రండి. శ్రీధర్, నా వర్క్ కంప్లీట్ అయిపోయింది. సరే, నేను చెక్ చేస్తాను. సరే. అయ్యో, మదన్ ఫోన్ చేస్తున్నాడు. ఇప్పుడెలా? హలో రుక్మిణి, ఎక్కడున్నా నువ్వు? కాల్ కట్ చేస్తున్నావు. సినిమా ఎలా ఉంది మేడం? రివ్యూ చెప్పండి మేడం, ప్లీజ్ మేడం. ఇప్పుడు రివ్యూ ఏంటయ్యా? పక్కెళ్ళు. రివ్యూనా? సినిమా రివ్యూ ఏంటి? అది నువ్వు సినిమా థియేటర్లో ఉన్నావా? నువ్వు సినిమా థియేటర్లో ఉన్నావా? అవును మదన్. సినిమా థియేటర్లో ఏం చేస్తావు నువ్వు? సినిమా చూడటానికి వచ్చాను మదన్. అది అర్థమవుతుంది నాకు. ఈ సిచ్యువేషన్ లో సినిమాకి వెళ్ళడం ఏంటి అంటున్నాను. సారీ మదన్. ఎవరికి కావాలి తొక్కలో సరే, ఎందుకు వెళ్ళావు సినిమాకి? అది నేను కొంచెం స్ట్రెస్ లో ఉన్నానని నాన్నగారు సినిమాకి వెళ్దామని అడిగారు. ఇప్పుడు నేను కూడా స్ట్రెస్ లో ఉన్నాను. అయితే పోనీ నువ్వు కూడా సినిమాకి వస్తావా మదన్? రుక్మిణి, అసలు ఎన్ని కాదు మీ డాడీని అనాలి. అసలు స్ట్రెస్ లో ఉంటే సినిమాకి వెళ్ళిపోతారా? రేపొద్దు నేను చేస్తే అప్పుడు స్ట్రెస్ లో సినిమాకి వెళ్ళిపోతావు నువ్వు. ఎందుకు మదన్ ఎప్పుడు నీ సైడ్ నుంచే ఆలోచిస్తావు? అవతల వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించు. ఇదో పెద్ద సప్తసాగరాలు మరి సైడ్ ఏ సైడ్ బి ఆలోచిస్తూ కూర్చుంటారు. ఎందుకు మదన్ పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నావు? నాకెక్కడైతే పిచ్చి, నీకెక్కింది పిచ్చి, సినిమా పిచ్చి. ఫోర్మేడే. మదన్, ఈ శారీ నా గర్ల్ ఫ్రెండ్ నచ్చలేదు, రిటర్న్ ఇచ్చేయమంది. ఏంటి ప్రాబ్లం? కలర్ నచ్చలేదు, ఎల్లో కలర్ కావాలంట. మా ఊర్లో ఉంది, నేను తీసుకొస్తాను. ఎల్లుండి వస్తుందా? లేకపోతే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. నీ ప్రాబ్లం కాదు, నా బిజినెస్ కూడా ప్రాబ్లమే. బిజినెస్ కోసం ఎంత దూరం వెళ్తాను నేను. సరే అయితే. శ్రీధర్, నాకు 3 days లీవ్ కావాలి శ్రీధర్. కష్టం, ఇంకా చాలా వర్క్స్ పెండింగ్లో ఉన్నాయి. అయినా ఈ టైంలో లీవ్ అంటే అస్సలు కుదరదు. కొంచెం పర్సనల్ ఎమర్జెన్సీ శ్రీధర్, ప్లీజ్ అర్థం చేసుకో. 3 days అంతే. ఏంటి శారీ బిజినెస్ అని పర్సనల్ ఎమర్జెన్సీ? చూస్తున్నావుగా లే ఆఫ్స్ అవుతున్నాయి. అసలుకే ఈ టైంలో నువ్వు లీవ్ అది ఇది అన్నావంటే ఫైర్ చేయాల్సి వస్తుంది చెప్తున్నా. నేను జాబ్ మానేస్తున్నాను. రిజైన్ లెటర్ కూడా పెట్టను. సిస్టమ్ ఆన్లోనే ఉంది. నువ్వే వెళ్ళి ఆన్ చేసుకుని మెయిల్ పెట్టుకుని లాక్ చేసుకో. బాయ్. ఇంకొకటి, మొహమాట పడుతూ పనులు ఒప్పుకోకు, సంకనాకపోతావు లైఫ్లో. అమ్మా, అమ్మా, ఇదిగో ఈ డిజైన్ మీద ఎల్లో కలర్ శారీ కావాలంటమ్మా. అమ్మా ఇదమ్మా, దీనికోసం వచ్చానమ్మా నేను. అబ్బా చి, ఏంట్రా బాబు. ఈడొకడు జొమాటో గోల్డ్ కస్టమర్. అదే భయ్యా శారీ సంగతి. తీసుకొస్తాను భయ్యా, నీ విషయం మీద వచ్చే ఇక్కడికి. అర్థం చేసుకో, టైం పడుతుంది. తీసుకొస్తానని చెప్పాను కదా. హలో. ఐమ్ సారీ. మీ మామల ఆరి. మదన్ ప్లీజ్. దేనికి ప్లీజు? నువ్వు అసలు నాకు ఫోన్ చేయక చెప్తున్నా. ఎందుకు చేయకూడదు? ఎందుకు చేయొద్దా? నేను బాధలో ఉన్నప్పుడు నా పక్కన ఉండేవాళ్ళు కావాలి. నేను బాధలో ఉన్నప్పుడు నాకు హెల్ప్ చేసేవాళ్ళు కావాలి. అంతే తప్ప సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు నాకేం అక్కర్లేదు. ఏంటి జీవితాంతం నువ్వు నాతో పాటు ఉంటావా? ఇదే రేట్ ఉండడం. ఆ సౌండ్లు ఏంటి? ఎందుకు ఇస్తున్నావు సౌండ్లు? అన్ని అబద్ధాలే. నువ్వెప్పుడు చెప్పలేదు అబద్ధాలు? అన్ని నిజాలే చెప్పావా? నేను ఎదాలు చెప్తే చచ్చూరుకుండేదానివి. ఆ రోజు నా ప్లేస్ లో నువ్వు ఉండాల్సింది. అప్పుడు ఏ రిలీజ్ కు సంజయ్ థియేటర్కి వెళ్ళేదనుకో, అప్పుడు తెలిసి వచ్చేది నా బాధ ఏంటో. ఇది ఇప్పుడు తెలుస్తుందిరా నువ్వేంటో. ఏంటి ఏంటే నేనేంటి? నీకు ముందు నుండే భయం రా, అందుకే ఇప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటావు. ఇంతసేపు నీ గోల్ నీదే గానీ పక్కల గురించి అసలు ఆలోచించవు. అని ఇంకొకటి చెప్తున్నా విను, బిజినెస్ లో ఎవరైనా సక్సెస్ అవుతారు గానీ నువ్వు మాత్రం ఏం పీకలేవు.
దా. నాకు ఆ సారీ ఎల్లో కలర్లో కావాలి, దాని మ్యాచింగ్ జాకెట్ కూడా కావాలి, ఇంకా దానికి పళ్ళు బోర్డరు అవి కూడా కావాలి. నువ్వు ముందొచ్చి ఫస్ట్ అన్నం తిను. నువ్వు నాతో మాట్లాడదామంటేనే తింటాను, లేకపోతే తిన్నావు. అసలు ఎందుకు తాగావురా? మందు ఎందుకు తాగావు? స్ట్రెస్ ఎక్కువ తాగానమ్మా. నాకేమో బిజినెస్ ఇష్టం, నువ్వేమో జాబ్ చెయ్యి అంటావు. అలాగే ఆఫీసులో జాబ్ చేస్తూ బిజినెస్ చేశాను, క్లిక్ అవ్వలేదు. ఆ స్ట్రెస్లోనే మందు తాగాను అంతే. స్ట్రెస్ ఎక్కువైతే తాగుతారా? మరి నేను ఎన్నిసార్లు తాగుంటాలరా? మీ నాన్న చచ్చిపోయినప్పుడు నేను ఎన్ని బాధల్లో ఉన్నాను. ఎందుకు నవ్వుతున్నావు? అంటే నువ్వు స్ట్రెస్ ఎక్కువ మంది తాగితే ఎలా పడుతావు ఊహించుకున్నానమ్మా. యదవా యదవని. తాగద్దురా, ఆరోగ్యం చెడిపోతుంది. స్ట్రెస్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచించాలి గాని పారిపోకూడదురా. నీకు ఉద్యోగమే సమస్య కదా, ఉద్యోగం మానే. నేనే మానేహాను. మానేసావు? సరే మానేసావుగా, నాకు మందు మానేస్తానని మాటివ్వు. సరే, నువ్వు కూడా నాకు ప్రామిస్ చేయి, రుక్మిణి వాళ్ళ ఫాదర్తో మాట్లాడతానని చెప్పి. దానికి ప్రామిస్ ఎందుకు? నేను ఆ రోజు సాయంకాలమే డిసైడ్ అయ్యాను మాట్లాడడానికి. ఆ అమ్మాయి నీలా కాదురా, చాలా మంచి పిల్ల. ఎలా చెప్తున్నావమ్మా? చీర కట్టుకొచ్చిందనా? అది కాదురా, వాళ్ళ నాన్న ముందు నిన్ను ఎన్నిసార్లు వెనకేసుకొచ్చి మాట్లాడింది? పనవాళ్ళని చీర కట్టుకొచ్చిందా? నీకోసం ఎన్నిసార్లు సారీ చెప్పిందిరా. సారీ చెప్పిందా? నువ్వు కదా ఆ రోజు సారీ చెప్పింది. చెప్పిందిలే, చాలాసార్లు చెప్పింది. ఎప్పుడు చెప్పింది? అదే సినిమా థియేటర్లో చెప్పింది. అంటే నువ్వు కూడా? నేను కూడా సినిమాకి వెళ్ళాను. ఏంటే అందరూ సినిమా థియేటర్కి వెళ్ళి మనిషి మాట్లాడుకుంటున్నారా? బయట రివ్యూలు ఏం చెప్తున్నారు? నా గురించి చెప్తున్నారా? ఇదంతా ఎందుకు గాని, రేపు హైదరాబాద్ వెళ్ళటానికి ప్లాన్ చెయ్యి. ఏటే లేది, రాను పోను టికెట్లకు దోలు తెరుతుంది. అయినా నీకు ఎందుకమ్మా అంత పట్టు? అక్కడ ఉండొచ్చు కదా ప్రశాంతంగా. నువ్వు నీకెల్లో చేరొద్దా? కావాలి తిను మరి. ఏం కూర ఇది? ఇలా ఉందేటి? ప్రోటీన్స్ వేయి, మినరల్స్ వేయి, జనరల్స్ వేయి. హాయ్ రుకు. అమ్మ వచ్చింది. అమ్మా కింద ఉంది, వస్తుంది. రుకు రుకు తోడదే రుకో రుకు. సారీ రుకు, ఐఎమ్ సారీ రుకు. అర్థమవుతుంది నువ్వు చాలా కోపంగా ఉన్నావు, నాతో మాట్లాడమని తెలుస్తుంది, కానీ ప్లీజ్ రుక్కు. ఏం చదువుతుంది? నెట్ఫ్లిక్స్ వస్తున్నావా? నా అకౌంట్ ఏమంటావా? మంచి మంచి సినిమాలు ఉంటాయి. దెయ్యాల దెబ్బ, తోడేలు కథలు, కరగోష్ కా కామోష్, శనిదేవం లీలలు, సాహస్ బాళ్ళు, విచిత్ర కోతి. నువ్వేంటి ఇక్కడ? గుడ్ మార్నింగ్ అంకుల్. అది నేను అమ్మ మీతో మాట్లాడదామని వచ్చాను ఇక్కడికి. ఏరి కిందున్నారు, వచ్చేస్తున్నారు. నేను కాలేజ్కి 8 కల్లా స్టార్ట్ అవ్వాలి, పూజ కూడా చేసుకోవాలి. నాకు 8 minutes సరిపోతుంది అంకుల్. ప్లీజ్ అంకుల్. థ్యాంక్ యూ అంకుల్. ఈరోజు ఆఫీస్ లేదా? నేను జాబ్ మానేశాను అంకుల్. ఎందుకని? మా అమ్మ శారీ బిజినెస్ చూసుకుంటున్నాను, మా అమ్మను కూడా ఒప్పించాను. ఎక్కడున్నారు మీ అమ్మగారు? కింద ఉన్నారు, ఎవరో తెలిసిన వాళ్ళు కనపడితే మాట్లాడుతున్నారు. ఏంటి మీ డాడీ? సర్లే, పని చేయలేదు. ఇప్పుడు ఎలా నవ్వించాలి? నవ్వింది. ఈయన మళ్ళీ మొదలుపెట్టినట్టున్నారు. నేను ఒకసారి మాట్లాడేసి వస్తానమ్మా. బాగానే వెళ్ళిపోయారు.
నువ్వు ఇలా చేసిన ప్రతిసారి నాకేం నవ్వురాదు. నేను నీతో మాట్లాడను. ఐఎమ్ సారీ. మీ మామ లారీ. నా దద్దినంలో బూరి. నువ్వు రేపు చస్తే నీ తద్దినం రోజు కూడా నేను సినిమాకి వెళ్ళిపోతాను. వెళ్ళు. అప్పుడు మన పిల్లలు నిన్ను కూడా చంపేసి ఆ భోజనాల్లో కలిపెట్టేస్తారు. ఎంతైనా ఇదే కదా మన ఇద్దరికి ఫస్ట్ గొడవ. అసలు మన ఇద్దరం నిజాలు మాట్లాడుకోకపోతే ఈ గొడవలేం రావు కదా. కరెక్టే. ఏంటి కరెక్ట్? నీ బొంద కరెక్ట్. అయినా ఏంటి, జాబ్ మానేసి బిజినెస్ చేస్తావా? నీకంత సీన్ ఉందా? ఎల్లబే. వచ్చేసా. ఏంటమ్మా మా వాడిని ఎక్కడికో వెళ్ళిపోమంటున్నావు? అదేం లేదాంటీ. సిస్టర్లో అంత ఎక్కువటైంది. ఇంకా 5 minutes టైం ఉంది అంకుల్. అమ్మా ఏదైనా చెప్పమ్మా, మాట్లాడు. మా వాడు కొన్ని విషయాల్లో మీకు నచ్చలేదని నాకు అర్థమైంది. పిల్లలు ఒకళ్ళకొకళ్ళు ఇష్టపడుతున్నారు. మావాడు కూడా పెళ్ళైన తర్వాత మీకు నచ్చినట్టుగా ఉంటానంటున్నాడు. పెద్దవాళ్లుగా మనం నిర్ణయం తీసుకునే సమయం ఇది. మీ అమ్మాయి అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా అంతా మీ చేతుల్లోనే ఉంది. ప్లీజ్ నాన్నగారు ఒప్పుకోండి. చూడండి మేడం, మా అమ్మాయి ఇష్టపడింది అన్న ఒకే ఒక కారణం చేత నేను ఈ పెళ్ళి ఒప్పుకుంటున్నా. కానీ ఐఎమ్ సారీ టు సే, మీ అబ్బాయి నాకు నచ్చలేదండి. ఈ పెళ్ళి మీ అబ్బాయితోనే జరుగుతుంది, కానీ నాకు నచ్చకుండా జరుగుతుందంతే. ఈ కాలంలో చాలామంది ఆడపిల్లల తండ్రులాగే నేను నవ్వుతూ ఈ పెళ్ళి జరిపించేస్తాను. ఈ విషయం ఇంకా కాంప్లికేట్ అవ్వకుండా వీలైనంత త్వరగా వీళ్ళ పెళ్లి చేసేద్దాం మేడం. సరే అండి. నాకు కాలేజ్కి వెళ్ళే టైం అయింది, నేను వెళ్తాను. రుక్కు, నీకు ఇష్టమని ఆలూ ఫ్రై పప్పుచారు చేశాను, లంచ్ బాక్స్ తీసుకెళ్ళు, మర్చిపోకు. నమస్తే అండి. నమస్తే. ఆంటీ, నాన్నకిష్టం లేకుండా ఇదంతా పెళ్ళయ్యాక అన్నీ అవే సర్దుకుంటాయిలేమ్మా. ఒరే, నువ్వు కూడా నచ్చుతావులేరా, అది నా నమ్మకం. ఆయన ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటాడు చూడు. లేదాంటీ, నేను ఒకసారి నాన్నగారితో మాట్లాడు. ఆయన ఒప్పుకుంటాడమ్మా, నన్ను నమ్ము. పెళ్ళయ్యేంత వరకు ఓపిక పట్టండి. ఎలా నాకు నెలకెంత వస్తా నీకెందుకు? అయినా ఒక రూల్ తీసుకొస్తాను, ఈ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చేయకూడదని. ఎలా బాబు ఆగు, ఒకసారి మాట్లాడాలి. లేదమ్మా, వేరే రైడ్ బుక్ అయింది, వెళ్ళాలి. వెళ్ళరా? చెప్పు. అన్నా, రుక్మిణికి నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. వాళ్ళ డాడీ కూడా ఒప్పుకున్నారు. కంగ్రాట్స్ రుక్మిణి. కంగ్రాట్స్ అమ్మా. మరి నాకు చెప్పవా కంగ్రాట్స్? సరే, అలాగే సీరియస్గా ఉండు. ఎంతసేపు ఉంటావు నేను చూస్తాను. సారీ అన్నా. పర్లేదు మదన్. శుభలక్ష్మి. సుబ్బు, ఇందాకేదో చెప్తున్నావు అర్జున్. అది వినోద్ అన్న చాలా మంచోడు సుబ్బు. ఆయన ప్రపోజ్ చేశాడు. సరే, నువ్వేం చేసావు? వాట్సాప్ ఇంకా ట్రూ కాలర్లో బ్లాక్ చేశాను. కొడితే కోటిలో పడతావు. నాకు ఆడికే వెసరాదులేదు నువ్వు అనుకుంటున్నట్టు. टीचर कितना सुंदर है, कितना सुंदर से क्लास बोल रहा है, सुनना रे।